బావా అచ్చంగా మై పాడినట్టే పాడిందండి. మీ అయ్యా మై కూడా అట్టే పాడతాడు. అయ్యా తెల్లారుదామని పాడతాడు. బాగుంది. బావా బన్నీ బావా బన్నీ 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 ముచ్చటగా 3 పాటలు పాడేగా ఆ నోటితోటే పాడేవుగా. అదే గాత్రంతో నాకు 30 రూపాయలు ఇస్తే వెళ్ళి మళ్ళా వస్తా. అసలు ఈకుండా 1 రూపాయి ఇచ్చి ఊరుకోరదు. ఏమి వ్యవహారాలు అసలు ఏమి జరిగిందని 30 రూపాయల ఉండే అమ్మ కడుపు కాల. పాటకు 10 50 కాదులే ఉండవయ్యా బాబు. పోవాయ్ పోయండి చిట్టి చిన్ని అనలేరు. ఇంకా నయ్యం ఇజ్జు ఇసుకు అనొద్దు. ఏమండి ఏంది తాడి తీసి చెల్లి తీసి బాయిలో ఎత్తానంటది. అమ్మాయి ఇంగ్లీష్ లో మర్యాదగా చెప్పిందండి. ఒరి ఆ పాడుముండ రంగనాయకి ఎప్పుడు ఇంత మర్యాదగా పిలవలేదండి. పెంపుడు ముండ మర్యాద సంగతి దానికేం తెలియను. పెంపుడు ముండ అంటే అనగా మా జాతికి ఇప్పుడు సంతాన యోగం తగ్గిపోయిందండి. మరి అట్లాంటప్పుడు మన అమ్మాయిని పెంచుకోవచ్చుగా. మన పిల్లలేంటి నువ్వు వచ్చి క్షణం కాలేదు అప్పుడే మన పిల్లలు అంటున్నారేంటండి. అట్లా కాదులేండి, అదే మన సెకండ్ ఫ్యామిలీ అమ్మాయి. ఓహో మీ సెకండ్ ఫ్యామిలీ పిల్లలా అండి. మీరు ఇవ్వకపోయినాను ఇచ్చినంత మాట అన్నారా కానీ కూర్చోరా. కూర్చో రానా చాలా సేపు అయిందిగా అందుకని కూర్చుంటారా. మర్యాద అంటే ఏడే పుట్టిందండి. పడిపోలేదండి, డాన్స్ చేస్తుంటే చిల్లర పడింది ఏరుకుంటున్నాను. అదిగో అమ్మ పిలుస్తుంది. అమ్మో సుబ్బారావు గారు చాలా తెలివైన వారే. ఏమో అనుకున్నాను కానీ ఓహో వీడి అభినయం కాల వేళ్ళ ఉంగరములు నాకు అకపించవలేనని వీడి అభినయం కాల వేళ్ల ఉంగరములు నాకు అకపించవలేనని వచ్చినది మొదలు ఒకే అభినయం. కృష్ణసానికరకు వచ్చినప్పుడు ఓడగాంగకు పుట్టుపుల్లల జ్యోతి కావాలి రాగము తీయబోనుట రాగము తీయబోనుట సరాగములాడుట నేని సొమ్ములేలాగుననైనా సానికను లంపడేయుట జాగి వల్ల నటి
లోటు లేనివారు కదా. కలిమిలో లోటు లేదు, సరుకులో చొచ్చు లేదు, కోట్లకు పడగలు ఎత్తామండి. మరి గాజురాల ఉంగరాలు ధరించినారేమిటో? గాజురాళ్ళ అన్న గాడిద ఎవడండి? పిలవండి, చాటుకు పోయి కలపడతా. అయ్యో మీరేడుతున్నారు ఎందుకండి? యాండి చిన్నగా కనపడక నేనే అన్నానండి. మీరన్నారా? మీరంటే ఏముందండి, కేసు డిస్మిస్. మీరు మమ్మల్ని అనొచ్చు, మేము మిమ్మల్ని అనొచ్చు. అబ్బా ఏమండి ఉంగరాలు ఎంత బాగున్నాయో. ఏమండి గర్భాధానం రోజు గడప దొక్కనని బెట్టు చేస్తే మా మామగారు అప్పటికప్పుడు చెన్నై తీసుకెళ్ళి ఒరిజినల్ రాళ్ళు, ఒరిజినల్ గోల్డ్ పెట్టి చేయించాడండి. ఎంత అందంగా ఉన్నాయో. ఏమండి మరి రాళ్ళ పేరు ఏంటో చెప్పరు? పేర్లు చెప్పమంటారా? చెప్పండి. పగడం, ముత్యం, వజ్రం, వైడూర్యం, కెంపు, గోమేదకం, నీలం, పచ్చ, ఎమరాళ్ళ పచ్చ. ఎమరాళ్ళ పచ్చ, పచ్చ పచ్చ బొట్టేసిన మరి పచ్చంటే పచ్చంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? పచ్చంటే నా లక్కీ స్టోన్ అండి. మీకు ఇష్టమేనా? చూసారా, మీకు చాలా ఇష్టమా? మీకు కూడా ఇష్టమేనా? మన మనసులు కలిసినట్టే మన అభిప్రాయాలు కూడా కలిసిపోయాయిగా. మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది, మాటలు రావేలా. ఓ మంచి సంగతి బయటికి రాదు. నా పేదలా ఎదురుగా వస్తే చెప్పకాగిపోయే తలపులు తెలిపేదలా. ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలికి పెట్టరు. ఏమండి నా వేళ్ళకుంటే చూడండి. మీ వేళ్ళకుంటే దాని అర్థం నాకు ఎలా తెలుస్తుంది? మీరు నాకు ఇస్తూ ఉంటే నేను చూసుకుంటాను తెలుసా? ఏమండి ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఉంది. ఏమిటో? ఇంటికి వెళ్ళగానే మయ్య ఏళ్ళకెళ్ళి చూస్తాడు. ఎవరు? మయ్య. ఒక్క ఉంగరం తగ్గిందో గదిలోకి తీసుకెళ్లి గత గత ఇస్తాడండి. ఈ వయసులో కూడా మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టడం ఏమిటండి? మాకు వయసుతోటి పని లేదండి, సొమ్మే ప్రధానం. ఎప్పుడు తప్పు చేస్తే ఆవిడ కొట్టడమే. ఎప్పుడు తప్పు చేస్తే ఆవిడ కొట్టడమేనా? అంతేనండి. మీరు ఎంత పిరికివారేంటండి? నేను ఎంతో ధైర్యవంతులు అనుకున్నానే. నన్ను ప్రేమించే మనగాడి నువ్వేనని, అన్ని కలిసి వచ్చేయి. ఇలా ఈ రోజే తొలిసారి పడ్డానండి. మరి ఒక్కసారి ఆ ఉంగరాన్ని నా వేలికి పెట్టరు? మళ్ళీ ఇస్తారా? ఎందుకండి ఎలా అడుగుతున్నారు? అట్ట కాదండి, విషయం చెప్పానుగా.
మళ్ళీ ఇస్తారుగా? ఇవ్వండి. వచ్చేటప్పుడు ఇస్తాను, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇవ్వండి. ఇవ్వండి. ఆ. లా 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 లా. ఏం లేదు, నొప్పిగా ఉందండి. ఏముండదండి, జస్ట్ కొంచెం అట్లా ఉంటది అంతే. అలాగా? ఫస్ట్ టైం కదా, ఆ. జస్ట్ అట్లా ఉంటది, తర్వాత ఏముండదు. అయితే మొత్తం ఇచ్చినా కూడా మొదట అలాగే ఉంటుందేమో. యాండి మరి ఒకటైన నెలలో ఏమంత అందంగా లేదండి. ఒక్కటి బాగోకే కదండి ఈ తిప్పలో. మరి మీ చేతికుండగా వాటి నాన్న నాకెలా తెలిసింది? మీరు ఒక్కొక్కటిగా ఇస్తుంటే పెట్టుకొని చూస్తాను. మొత్తం ఇస్తా, మళ్ళీ రిటర్న్ ఇవ్వండి. ఇలా చెప్పారు. సరే, మీరు వచ్చి మా వేళ్ళకి పెట్టండి, మరలా మీరు మీ ఇంటికి వెళ్తారే. సరే కానీ నిండా మునిగాక ఇంకా సలేవు. మీరు తెచ్చి పంపిస్తారు. నిన్నే కోరి తీరా ఇష్టం. ఎంత అందంగా ఉన్నాయో. ఒరిజినల్ గోల్డ్, ఒరిజినల్ రాళ్ళు అని చెప్పాను కదండి. అబ్బా, రాళ్ళు భలే మెరిసిపోతున్నాయండి. ఏమండి బాగున్నాయి, కానీ వీటిని నాకు ఇచ్చినట్లుగా తెలిసినా మీ రంగనాయకి మిమ్మల్ని బ్రతకనివ్వదేమో. హూ ఇస్ దట్ ఫెలో? అదెవరని అడగడానికి నా ఇష్టం, నా కష్టం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. అయితే నేను ఉంచుకుంటా. మునిగింది కొంప. అయితే నేను ఉంచుకుంటా. అనవసరంగా చెప్పాను. మయ్య పనిలోకి బానీయుడు, ఇంటికి రానీయుడు. ఏంటి ఏంటి అలా ఏడుస్తున్నారు? అబ్బా ఏం లేదండి. ఏంటండి ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదండి, ఆరోగ్యం మనకు బాగలేదండి. ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచేగా. మరి మా ఇంటికి వచ్చి బాగున్నారే? ఇప్పుడేగా స్టార్ట్ అయింది. అలాగా? అయితే ఏంటది? లవ్ 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 ఎల్ఓవి లవ్ లవ్. అదే లవ్వులోనే బాగా నవ్వాలి. నవ్వండి. నవ్వుతూనే ఉన్నా అండి. నష్టం వచ్చిన వ్యాపారస్తుడు ఎంతకన్నా ఏ ఎదవ నవ్వుతాడు. నవ్వమనండి. బాగా నవ్వు.
నవ్వుతూనే ఉన్నామండి. ఏయ్, ఏంటి నష్టం వచ్చిన వ్యాపారం అంటున్నావు? ఎందుకు ఇచ్చాను బాధపడుతున్నావా ఏంటి? అదండి, ఇంతకన్నా ఏ ఎదో నవ్వుతాడండి. అట్లయితే మీ వస్తువులు మీరు తీసుకో, నాకు అక్కర్లేదు. వద్దులేండి, తీసుకో. ఇయ్యొద్దు. అబ్బా తీసుకో. తీగాకండి. నాకొద్దు. అబ్బే తీగాకండి. తీదేందబ్బా, అబ్బా తీగాకండి. నాకొద్దండి. తీసారంటే ఊరే తెల్లారిపాటికి పేపర్లు. సుబ్బారావు గారు, మీరు చస్తే మాకు దిక్కెవరండి? అంత ఒట్టు పెట్టారు కానీ అవన్నీ నేనే ఉంచుకుంటాను. ఏ ఉంగరాలు మొత్తం. మరి నన్ను నిన్ను మా అమ్మ దగ్గరికి పంపిస్తాను. అరే ఈ మూగ చూపేలా బావా మాట్లాడగానే కదా. బావా మాట్లాడగానే కదా. తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండె బట్టి గుంటూరు తీసుకెళ్ళి అంత పని అయింది. అయితే నేను చిలకలుగా చుట్టి పెడతాను. చిలకలుగా చుట్టి పెడతారు. అవి కడుపులో పిలకలు వద్దులే. అయితే అత్తరు ఆయన అత్తరు ఎందుకు బిత్తరు చేద్దామని. మరి సెంటు పోయినా సెంటు అసలు వద్దండి. ఒకసారి మత్తగారింటి కాడ టేబుల్ మీద కరెంట్ ఆయిల్ ఉంటే సెంటు అనుకొని అది పూసుకున్నా. అప్పుడే అసలు కలర్ పోయి ఈ కలర్కి వచ్చా. కరెంట్ ఆయిల్ ఎలా ఉంటుంది? కరెంట్ ఆయిల్ ఎలా ఉంటుంది? ఏంటి కరెంట్ ఆయిల్ ఎలా? కరెంట్ ఆయిల్ పూసుకొని ఈ రంగుకి వచ్చింది. కరెంట్ ఆయిల్ తెల్లగా ఉంటుందని ఈ పెద్ద మనిషి చెప్పాడు. మరి మీరు ఇంత ఉన్నారు ఏంటండి? అదే వచ్చింది తిరకాసు. అయితే అవన్నీ అక్కర్లేదు కానీ మీరు హాయిగా కూర్చోండి, నేను గంధం పూస్తాను. ఏది శ్రీగంధమేనా? శ్రీగంధమేగా. అట్లయితే మందంగా పూయండి, అందంగా ఉంటది. నీ సరదా తీరితే నా దొరద. నీ దొర అమ్మ తోడు ఆమె దూరంలో ఉండవు. గౌరవాళ్ళు కోలాటానికి రాలా ముండ, ఈ ముండకు రాలేదు సాగు. మంచి వాళ్ళు పోతున్నారు. మంచి వాళ్ళు పోతున్నారు, ఈ ముండకు రావట్లేదు సాగు. పై కల్లుడు కింద గిల్లుడు ఏందో ఈ లొల్లుడు. ఏదో ఒకసారి ఇలా తిరగండి, ఒక్కసారి తిరగండి.